హాయ్ హలో అందరికీ నమస్కారం వనక్కం వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ 9లో కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అయితే చేశారు. కెప్టెన్సీ కంటెంటర్స్ని కూడా బిగ్ బాస్ అయితే సెలెక్ట్ చేశాడు. దానికోసం ఒక టాస్క్ అయితే పెట్టాడండి. లైక్ వాటర్ని ఒకదా నుంచి ఒకరికి ఫ్లో చేసుకుంటూ వాళ్ళ జెండా ఎగరేయాలి. ఆ టాస్క్ అయితే ఆరెంజ్ టీమ్ అగైన్ విన్ అయింది. ఆ తర్వాత రెబల్స్ నుంచి తప్పించుకోవడానికి ఒక సేఫ్టీ గ్రీన్ కార్డ్ ఇస్తారు కదా, అది గౌరవ్ నాకు కావాలి అని తనుజతో ఇమాన్యుల్తో గొడవ పడడం జరిగింది. ఫైనల్గా సాధించుకున్నాడు, తనకి ఇచ్చారు. ఆ తర్వాత రెబల్ ఎవరు అని కూడా బిగ్ బాస్ ఒకటి టాస్క్ పెట్టారు. ఎవరు సరిగ్గా గెస్ట్ చేయలేకపోయారు. సో ఫైనల్గా కంటెంటర్స్ని అయితే సెలెక్ట్ చేశారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే రీతు భరణి, తనుజ, ఇమాన్యుల్ అండ్ దివ్య, సుమన్ శెట్టి గారు. అయితే ఇక్కడ తనూజ, ఇమాన్యుయల్ అండ్ గౌరవ్, రామ్ 4 మెంబర్స్ ఆరెంజ్ టీంలో 3 సార్లు వాళ్ళే గెలిచారు. కాబట్టి ఎవరైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు కంటెండర్షిప్కి. ఇక్కడ తనూజ తన కోసం తను ఫైట్ చేసుకుంది. ఇమాన్యుయల్ అన్నాడు రాము నాకు ఏదో వద్దు, నాకేం పట్టదు అన్నట్టు ఉన్నాడు. అప్పటికి తనుజ తనని ప్రోవ్ చేసింది, అంటే నువ్వు ట్రై చేయాలి కదా, నీకోసం నువ్వు ఫైట్ చేసుకోవాలి కదా, ఎట్లా ఫైట్ చేసుకోకపోతే ఎట్లా అని. తను ఇప్పుడు నేను అడిగితే నువ్వు వదిలేస్తావా అని అన్నాడు. కానీ అది కాదు కదా, నీకోసం అయినా నీ పాయింట్స్ నువ్వు పెట్టాలి కదా నేను అని. అంటే ఆయన మైండ్లో మరి నేను ఆల్రెడీ అయిపోయినా కదా అని ఉండొచ్చు. మరి ఇమాన్యుయల్ కూడా అయ్యాడు కదా, అప్పుడు తను ఒకటి అడగొచ్చు, గౌరవ్కి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండదేమో. ఇమాన్యుయల్ తనుజ సేఫ్టీ గేమ్ ఆడుతున్నారా, సేఫ్ గేమ్ ఆడుతున్నారా అనిపించింది. కానీ తనుజ కాదు, ఎందుకంటే తన కెప్టెన్స్ కాలేదు కాబట్టి తను ట్రై చేస్తుంది, అక్కడి వరకు ఓకే. బట్ ఇమాన్యుయల్ ఒక ఛాన్స్ గౌరవ్కి ఇచ్చేది ఉండే. సో వీళ్ళైతే అయ్యారు. ఇప్పుడు దీని తర్వాత అంటే ప్రోమో ప్రకారం ఒక టాస్క్, ఐ థింక్ సమ్ ట్రైన్ ఉంటుంది, అందులో కూర్చోవాలి. అందులో నుంచి బిగ్ బాస్ అడిగినప్పుడల్లా ఒకరిని రేస్ నుంచి తొలగించాలి. అది మనకిచ్చిన ప్రోమోలో సాయి ఎవరిని రేస్ నుంచి తొలగిస్తాడు అనే దానికి కొంచెం కన్ఫ్యూజన్లో ఫస్ట్ దివ్యాని, ఆ తర్వాత రీతుని అలా ఇలా అనుకుంటున్నాడు. యాక్చువల్లీ స్ట్రేట్ పాయింట్ చెప్పొచ్చు, దివ్య ఆల్రెడీ కెప్టెన్గా ఉంది కాబట్టి నేను తీసేస్తున్నాను, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని అని స్ట్రేట్గా చెప్పొచ్చు. రీతు తనని తీసేసింది అనే ఇంటెన్షన్తో మరి ఏమైనా తన మీద పగబట్టిండా, అది కాదు కదా గేమ్. అండ్ ఈసారి ఉన్న నామినేషన్స్ నుంచి కూడా సాయికి థ్రెట్ ఉంది. మైట్ బి సాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, బికాస్ హీ కేమ్ లైక్ మధ్యలోనే వచ్చాడు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫస్ట్ నుంచి లేడు, అది కూడా కొంచెం థ్రెట్టే. అండ్ ఫస్ట్ 1-2 వీక్స్ నామినేషన్స్లో కూడా రాలేదు, తనకి సేఫ్ ఏదో ఉంది కాబట్టి తను తప్పించుకున్నాడు. బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్. గౌరవ్ అండ్ నిఖిల్ అట్లీస్ట్ దే ఆర్ ప్రూవింగ్ దెమ్ సెల్ఫ్, అంటే ఉన్న చోట మాట్లాడుతున్నారు, కాస్త కనిపిస్తున్నారు, గేమ్స్ బాగా ఆడుతున్నారు. అఫ్కోర్స్ సాయి కూడా ఆడుతున్నాడు, కానీ ఎంత పర్ఫార్మెన్స్ చూపించలేదు, నామినేషన్స్లో ఉన్నాడు కదా. సో మేబీ దేర్ ఈజ్ ఎ థ్రెట్. నాకైతే తనే ఎలిమినేట్ అయిపోతాడని కూడా అనిపిస్తుంది. లెట్స్ ఎవరైతారో. నా రివ్యూ నాకు అనిపించింది నేను చెప్తున్నా, న్యాచురల్లీ, లాజికల్లీ. సో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.